మేడిగడ్డపై కాంగ్రెస్ నేతలు రాద్ధాంతం చేశారని, ఎస్ఎల్బీసీ టనల్ ప్రమాదానికి ఎవరు బాధ్యత వహిస్తారన్న మాజీ మంత్రి తలసాని వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు. ఈ ప్రమాదం మానవ తప్పిదం కాదన్న విషయం బీఆర్ఎస్ నేతలు తెలుసుకోవాలని చురకలాంటించారు. మేడిగడ్డలో చిన్న ఇష్యూ జరిగితే ఏదో ప్రపంచం బద్దలైనట్టు, ఈ దేశంలో కొంపలారిపోయినట్టు, జరగకూడదు ఏదో జరిగిపోయినట్టు, మరి దీన్ని ఏమంటారు? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? నిన్న జరిగినటువంటి డ్యామేజు ఇంకా ఏమి జరగకముందే, మేబీ అది పని స్టార్ట్ అయ్యి కూడా కొద్ది సమయమే మరి అమాయకులైన 8 మంది చనిపోయారు. మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పుడు ఆడ జరిగినటువంటి తప్పిదం మరి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎస్ఎల్బీసీని జరిగిన దాంట్లో ఎవరితో బాధ్యత వహిస్తారు? అంటే ఊరికైనా నోరు ఉంది కానీ ఏది పడితే అది మాట్లాడడం కాదు. ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. అది ఈ పరీక్షా సమయంలో సలహాలు సూచనలు ఇచ్చేది పోయి ఈ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుంటే అది వాళ్ళ దివాలా కోరుతనానికి నిదర్శనము. నేను ఒకటే అడుగుతా ఉన్నా, బీఆర్ ప్రభుత్వం 2014 నుంచి 24 అంటే 10 సంవత్సరాలు, 10 సంవత్సరాల పాటు వాళ్ళు లక్షల కోట్లు అప్పు చేసి కూడా మరి ఆ 10 సంవత్సరాల కాలంలో 25 కిలోమీటర్లు కాంగ్రెస్ చేస్తే 5-6 సంవత్సరాల్లో మిగిలింది 19. మరి 10 సంవత్సరాలు మీరు 19 కిలోమీటర్లు చేసి ఉంటే ఈ దుర్ఘటన జరగపోవునేమో కదా. అంటే మీ యొక్క అసమర్థతను, మీ యొక్క నిర్లక్ష్యాన్ని, మీ యొక్క అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసం ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద అభాండాలు చేస్తున్నారంటే ప్రజలందరూ చూస్తూ ఉన్నారు కదా. అంటే రాజకీయం కోసం మేము ఏదైనా మాట్లాడతామనే కింద మరొకసారి వాళ్ళ కామెంట్ ఒకసారి రుజువైంది. అనుకోని దుర్ఘటన జరిగింది, వాళ్ళ ప్రాణాలు ఎట్లా రక్షించాలని మేము చూస్తూ ఉంటే వీళ్ళు శవాల మీద పేలాలు ఎలుకున్నట్టుగా వీళ్ళు దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తారు.